నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బీఆర్ఎస్కు రుణమాఫీ భయం, సర్కార్ కసరత్తో పార్టీలో గుబులు. 15 ఆగస్టు కంప్లీట్ అయితే అన్నదాతలు దూరం. 10 ఏళ్లుగా మనల్ని కాపాడింది రైతులే. జనంలోకి వెళ్లేందుకు అస్త్రమే దొరకదు. గులాబీ లీడర్లో పెరుగుతున్న గుబులు. గ్రామాల్లో గ్రౌండ్ ఖాళీ అవుతుందేమోనని టెన్షను. రైతులు కాంగ్రెస్ పాజిటివ్గా మారతారని ఆందోళన. ఇప్పటికే హరీష్, రేవంత్ మధ్య సవాళ్లు. రుణమాఫీ ఆంక్షలపై ఫీడ్బ్యాక్, అభిప్రాయాలను తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి బీఆర్ఎస్కు రుణమాఫీ భయం పట్టుకుందని చెప్పి దిశ పేపర్ ఒక వార్త రాసింది. బీఆర్ఎస్కు రుణమాఫీ భయం అంటే ఏంటంటే ఆగస్టు 15కి 2 లక్షల రూపాయలు పంట రుణాలు ఏదైతే ఉన్నారో రైతులకు సంబంధించి ఆగస్టు 15 లోపు ప్రతి రైతుకి ఎట్ ఏ టైము 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు. దాని తర్వాత డిలే అయింది. డిలే అయిన తర్వాత కోడ్ వచ్చింది. కోడ్ వచ్చిన సందర్భంగా ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ అనేక జిల్లాలకు పోయి ఆ జిల్లాల్లో ఉన్న టెంపుల్స్ పైన, ఆ జిల్లాలో ఉన్న టెంపుల్లో ఉన్న దేవుళ్ళ పైన ప్రమాణం చేసి చెప్పిండు. ఆగస్టు 15 కల్లా ఎట్టి పరిస్థితులలో మీకు రుణమాఫీ చేస్తానని రైతుల్లో ఒక నమ్మకం కలిగించడానికి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇప్పుడు ఆగస్టు 15కి ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాలి అని చెప్పి ప్రభుత్వం చాలా కమిట్మెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. దానిపైన ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. ఒకవేళ అనుకున్న ప్రకారమే ఆగస్టు 15కి 2 లక్షల రుణమాఫీ ఎట్టే టైంలో జరిగితే రైతుల్లో, ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ని కాపాడింది రైతులు. రైతాంగం స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అది రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, కరెంటు కావచ్చు, వాటర్ కావచ్చు, రకరకాల విషయాలలో ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎక్కడ కూడా 10 సంవత్సరాల్లో ఇబ్బంది కలగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని సెట్ చేయగలిగింది. అందుకే రైతాంగం మొత్తం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రుణమాఫీ చేస్తే ఈ 10 ఏళ్లలో మనకి మద్దతు ఇచ్చిన రైతాంగం దూరం అయింది, కాంగ్రెస్ పార్టీ దగ్గర అవుతారు, మన పరిస్థితి ఏందని బీఆర్ఎస్ భయపడుతున్నారు. కానీ ఇలా గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే రైతు బంధు విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ బీఆర్ఎస్ బెటర్ ఉంది కాంగ్రెస్ పార్టీ కంటే. కేసీఆరే 10 ఏళ్లలో ఈ ఇబ్బందులు మనం ఎదుర్కోలేదు, మొట్టమొదటిసారి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి కాంగ్రెస్ పార్టీ వల్లనేనా అనే ఒక అనుమానంతో చర్చ జరుగుతుంది. అది ఆ అనుమానం ఇంకా 4-5 నెలలు పోతే కానీ ఆ అనుమానం పైన ఇంకా చర్చ ఎటుపోద్ది అనేది తెలుస్తుంది. నిజంగానే ఒకవేళ ఆగస్టు 15కి వాళ్ళు అనుకున్న ప్రకారం రుణమాఫీ చేస్తే కొంత రైతాంగంలో మంచి ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంది, ప్రభుత్వం పైన మంచి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇది ఫెయిల్ అయితే, ఇప్పటికే రైతు బంధు విషయంలో ఫెయిల్ అయ్యారు. రైతు బంధు విషయంలో రైతులకి నమ్మకం సడలింది కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన. అంటే బీఆర్ఎస్తో పోల్చుకున్నప్పుడు కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్ బెటర్ అనే పరిస్థితి వచ్చింది. రైతు రుణమాఫీ విషయంలో కూడా అట్లాంటి జిమిక్కులు చేసి, కోతలు చేసి, రకరకాలుగా కట్ చేసి ఏమైనా ఇచ్చినా కానీ అది ఫలితం ఉండే అవకాశం లేదు. నిజంగానే ఇట్లా చేస్తే మటుకు బీఆర్ఎస్ కొంత రైతాంగం అయితే దూరం అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. తిరస్కరణే పరిష్కారమా? పెండింగ్ అప్లికేషన్ల సంఖ్య తగ్గిస్తున్న ఆఫీసర్లు, రిజెక్ట్ చేస్తూ డాష్ బోర్డు క్లియర్ చేస్తున్న వైనం, ధరణి బాధితులకు లభించిన సొల్యూషన్. ఇది పెద్ద దందా. ధరణిలో దాదాపు 2,60,000 మంది దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళ సమస్యల కోసం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 1 లక్ష దరఖాస్తులు సబ్మిట్ చేశారు వాళ్ళకున్న భూ సమస్యలపైన. ఆ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి నిర్దిష్టంగా ఆఫీసర్ను పిలుచుకొని 1 వీక్ 10 డేస్లో మొత్తం క్లియర్ కావాలని చెప్పి డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్ పెడితే వాళ్ళు ఏం చేస్తారు, అధికారులు డెడ్ లైన్ పెట్టారు కాబట్టి డెడ్ లైన్ లోపు అన్ని పరిష్కారమైనట్టు చూపించాలి కాబట్టి ఎక్కువ శాతం రిజెక్ట్ కొట్టరు. ఒక బటన్ నొక్కి రిజెక్ట్ అంటాం. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన రైతుల సమస్య ఏంది? 1000 కళ్ళతోనే ఎదురు చూస్తున్నారు మా సమస్య పరిష్కారం అయిద్దని. పరిష్కారం చేయకుండా సింపుల్గా మీరు పెట్టిన టార్గెట్స్ని రీచ్ కావడం కోసం ఆఫీసర్లు సింపుల్గా రిజెక్ట్ అని కొడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి దాంట్లో జోక్యం చేసుకొని రిజెక్ట్ కొట్టడం కాదు, పరిష్కారం చూపించాలి. పరిష్కారం ఎందుకు రాదు? కావాలనుకుంటే పరిష్కారం వద్ద, చేయాలనుకుంటే పరిష్కారం చేయొచ్చు. కానీ పరిష్కారం చేయకుండా రైతులను బ్లఫ్ చేసి, రైతులను అమాయకులను చేసి, రైతుల చెవిలో పువ్వు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దాదాపు 2.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి దరఖాస్తు చేసిన దరఖాస్తుల్ని సింగిల్ క్లిక్తో రిజెక్ట్ చేస్తే రైతుల సమస్య ఏం కావాలి? రైతులు ఇన్ని రోజులు ఎదురు చూసింది ఏం కావాలి? అంటే ఏంది దీని అర్థం? కాబట్టి రెవెన్యూ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ జోక్యం చేసుకొని రిజెక్ట్ కాదురా నాయన మీరు కొట్టాల్సింది, అసలు ఏంది వాళ్ళ సమస్య ఏంది, సమస్యకి పరిష్కారం ఏంది, ఆ పరిష్కారం ఉంటే ఆ పరిష్కారం ఏం చేయాలి అనేది రైతులకి సొల్యూషన్ చూపాలి తప్ప రిజెక్ట్ సింపుల్గా అంటే ఇక ఏముంటుంది ఫలితం? వాళ్ళంతంత 100 రూపాయల ఫీజులు కట్టి అప్లై చేసి 1000 కాళ్ళతోనే ఎదురు చూస్తుంటే
సంవత్సరాల పాటు ఎదురు చూశాక సింపుల్గా రిజెక్ట్ అయితే ఇక రైతులు ఏమనుకోవాలి ప్రభుత్వాన్ని? కాబట్టి అది కాదు చేయాల్సిందే. రెవెన్యూ మినిస్టర్ గారు జోక్యం చేసుకోవాలి. మీరు పెట్టిన టార్గెట్ని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. టార్గెట్ రీచ్ అయినట్టు చెప్పుకోవడానికే రిజెక్ట్ చేస్తున్నారు. ఆ సమస్య ఏందో సమస్య లోతులో పోవట్లేదు, పరిష్కరించట్లే. ఇది కాదు తిరస్కరణ పరిష్కారం అంటే ఎట్లా? ఏముండదు, జీరో రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి ఏదో కొర్రీ పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే కార్పొరేట్ ట్రీట్మెంట్ అట. తెల్ల రేషన్ కార్డుకు మాత్రమే ఉంటే సరిపోదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది? ఆరోగ్యశ్రీ అనే స్పెషల్గా అవసరం లేదు, తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు మేము ట్రీట్మెంట్ చేస్తామన్నారు. అట్లా చేయించుకుంటున్నారు, అవుతుంది. మళ్ళీ నువ్వు కొత్త కొర్రీ పెడుతుంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే కార్పొరేట్లో ట్రీట్మెంట్ అట. ఎవరు ఇవ్వాలి ఆరోగ్యశ్రీ కార్డు? ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లే? మీరు ఆ కార్డ్స్ ఇష్యూ చేసిన తర్వాత ఆ మాట అనాలా. నువ్వు కార్డులే ఇష్యూ చేయవైతే వచ్చిన తర్వాత ఒక రేషన్ కార్డు ఇవ్వైతే, ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వైతే. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే అంటే ఎక్కడి నుంచి రావాలా ఆరోగ్యశ్రీ కార్డులు? మీరు ఇష్యూ చేశాక దానికి ఒక డెడ్ లైన్ పెట్టుకొని 3 నెలల 4 నెలల అందరికీ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు హోల్డర్స్ ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఇష్యూ చేసి ఫ్రీగా, అప్పుడు మీరు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వస్తేనే ట్రీట్మెంట్ చేస్తాం. ఎవరైనా తీసుకొని వాళ్ళు తీసుకోండి అంటే సరిపోద్ది. కొన్ని కోట్ల మంది పెండింగ్ ఉంటే దాదాపు 1 కోటి మందికి అలా రేషన్ కార్డ్స్ ఉన్నాయి. 90 లక్షల మంది, నియర్లీ 95 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. మీరు 95 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇష్యూ చేసి ప్రభుత్వం నుంచి ఆ కార్డు తీసుకొని వెళ్తేనే ట్రీట్మెంట్ చేస్తాం అంటే బాగుంటుంది. కానీ మీరు ముందే అల్టిమేట్ నుంచి ప్రజలను బెదిరించే కార్యక్రమం చేస్తే ప్రజలకు ఇప్పటికే ఆరోగ్యశ్రీ పైన చాలా కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయట్లేదు. ఆరోగ్యశ్రీ పేషెంట్ అంటే ఒక చిన్న చూపు, వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఒక చిన్న చూపు అవమానకరంగా చూస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్లో ఇవాళ ఆరోగ్యశ్రీ పేషెంట్ని. దాని గురించి మీరు పట్టించుకోండి. ఫస్ట్ ఎక్కడైనా అవమానం జరిగితే అవమానిస్తే ఆరోగ్యశ్రీ పేషెంట్ని ఏ కార్పొరేట్ ఆసుపత్రి సీజ్ చేస్తామని అల్టిమేటం ఏంటి? అది ఇవ్వాల్సింది ప్రజలకు అల్టిమేటం ఇస్తున్నారు. మీరు ప్రజలకి అల్టిమేటం ఇస్తున్నారు. ఏమని? ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ట్రీట్మెంట్ అని. నువ్వు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ట్రీట్మెంట్ అంటే ఎవడు ఇవ్వాలి, ఎక్కడుంది అనేది కదా. అది కాదు మీరు ఇవ్వాల్సింది. ఆరోగ్యశ్రీ పేషెంట్లు గౌరవంగా చూడాలి. ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్లో గౌరవాన్ని తగ్గిస్తే, వాళ్ళని అవమానిస్తే, వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే చర్యలు తీసుకుంటాం, కంప్లైంట్ చేయండి అని కంప్లైంట్ సెల్ పెట్టి ఆరోగ్యశ్రీలో పోయిన పేషెంట్ని చూడకుండా నిర్లక్ష్యం చేసిన హాస్పిటల్ పైన కంప్లైంట్ చేయండి అని మీరు హెల్త్ డిపార్ట్మెంట్గా ప్రతి జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో కంప్లైంట్ సెల్ పెట్టి అట్లాంటివి చేయాలి తప్ప మీరు ఈ కొర్రీలు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం కోసం చేస్తే ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి. అది చేయాలి వాస్తవంగా. ఆరోగ్యశ్రీ విషయంలో ఇలా ప్రైవేట్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నాయి పేషెంట్స్ని, ప్రజల్ని. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని పోయిన పేషెంట్ని ఒక రకంగా చీడ పురుగును చూసినట్టు చూస్తున్నారు. పట్టించుకున్న నాదుడు లేడు. వాళ్ళకి రోజు బెడ్ దొరకదు, రోజులు అపాయింట్మెంట్ దొరకదు, రోజులు అడ్మిషన్ ఇయ్యరు. రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. వాటిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రజల ఇబ్బందుల్ని, ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి గ్రీవెన్స్ సెల్ పెట్టండి. ప్రతి హాస్పిటల్లో కంప్లైంట్ సెల్ పెట్టి మీ మనిషిని ఆడ పెట్టండి, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని. ఆరోగ్యశ్రీ పేషెంట్లకి ఎక్కడ గౌరవ భంగం కలిగినా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకునే మెకానిజాన్ని తీసుకురండి. వాట్సాప్ నెంబర్లు పెట్టండి, ఆన్లైన్ కంప్లైంట్ సిస్టమ్ పెట్టండి. పెట్టాలి. కానీ మీరు వచ్చి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే ట్రీట్మెంట్ చేస్తాం లేదంటే ఇప్పటికే వాళ్ళు అవమానిస్తున్నారు. మీరు ఇంకో రకమైన అవమానం చేసి మీరు ఇబ్బందులు పెడితే ఎటు పోవాలి ప్రజలు? ఇది దిశకు సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం అబద్ధం, కేవలం ప్రపోజల్కే ఒప్పుకుంది విద్యుత్ జేఏసీ అధ్యక్షుడు రఘు. కాంపిటేటివ్ బిడ్డింగ్కు వెళ్లిపోవడంతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం జరిగింది. ఒప్పందం మేరకు ఛత్తీస్గఢ్ కరెంటు కూడా సప్లై చేయలేదని వెల్లడి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో ట్రాన్స్కో, జెన్కోకి 81,000 కోట్ల అప్పులు. టీజేఎస్ చీఫ్ కోదండరాం, పవర్ కమిషన్ ముందు ఇరువురు వాదనలు. ఇది మొత్తానికి ఛత్తీస్గఢ్ పవర్ కొనుగోలు పైన పెద్ద ఎత్తున జ్యుడిషియల్ కమిషన్ వేశారు. జ్యుడిషియల్ కమిషను చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి దానిపైన అనేక రకాల మీడియా ముందుకు వచ్చి చెప్పిండు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున కేసీఆర్ కూడా ఉత్తరం రాసిండు. ఇది నడుస్తుంది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.